హాయ్ ఎవ్రీవన్. వాట్సాప్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మన నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీని టైప్ చేసి రిజిస్టర్ అవుతాం. ఫస్ట్ స్టెప్. రిజిస్టర్ అయిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ని మనం తీసుకోవాలి. తర్వాత మనం బిజినెస్ నేమ్ని ఇవ్వాలండి. నేమ్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏ కేటగిరీ ఆఫ్ బిజినెస్ని మనం చేస్తున్నామో టైప్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ బిజినెస్ అవర్స్ని మనం మెన్షన్ చేయాలి. సండే హాలిడే ఉంటుంది కాబట్టి అది ఆఫ్లో పెట్టి మిగతావన్నీ కూడా ఆన్ చేసేయాలి. ప్రొఫైల్ ఫోటో మన దగ్గర లోగో ఉంటే లోగో పెట్టాలి, లేదంటే మనం ఆ బయట ఉన్న సైన్ బోర్డ్ని అది క్రాప్ చేసి ఎగ్జాక్ట్గా అక్కడ మనం పెట్టివచ్చు. ఒకవేళ లోగో లేనప్పుడు సైట్ లేకపోతే అది లీవ్ చేసేయండి. ఇక్కడ అడ్రస్ని మెన్షన్ చేయండి. మ్యాక్స్ టైప్ చేసి అడ్రస్ అక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ చేయాలండి. డిస్క్రిప్షన్ మనకి ఏ టూల్స్ లైక్ నేను జెమినీ ఏ టూల్ వాడుతున్నాను, అలాగే చాట్ జీపీటీ వాడచ్చు. వాడిన తర్వాత వాళ్ళు చేసే బిజినెస్ని బ్రీఫ్ ఇమ్మంటే ఇది ఇలా టైప్ చేస్తే అక్కడ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ వస్తుందండి. లైక్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద కంపెనీ శ్రీకరి అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఫెసిలిటేటర్స్. ఇట్స్ యాక్టివ్లీ ఏం పార్టిసిపేట్ చేస్తుందో ఆ పార్టిసిపేషన్ కన్స్ట్రక్షన్స్ లైక్ బిల్డింగ్, అలాగే లేదా టాయ్స్ అంటే టాయ్స్, అండ్ ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తుందో దాని యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడ టైప్ చేసి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఫస్ట్ ఒక పారా వస్తుందండి. ఆ పారాని జస్ట్ కాపీ చేసి ఈ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసేసి నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్యాటలాగ్ని మెన్షన్ చేయాలండి. ఆ క్యాటలాగ్ని కొన్ని పిక్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసే ముందు కొన్ని బిజినెస్ డీటెయిల్స్ని అయితే ఇవ్వాలి. లీగల్ నేమ్ ఆఫ్ బిజినెస్ అంటే ఏ టైప్ ఆఫ్ బిజినెస్ని మనం ఇస్తున్నాము, ఆ ఎంటిటీ యొక్క ఫోన్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చిన మెన్షన్ అవుతుందండి. అక్కడ ల్యాండ్లైన్ నెంబర్ అవసరం లేదు. అండ్ మెయిల్ ఐడి ఇచ్చి సేవ్ చేసేయాలి. సేవ్ చేసిన తర్వాత అక్కడ డీటెయిల్స్ సేవ్ అవుతుంది. కస్టమర్ కేర్ యాజ్ ఇట్ ఈజ్ అవి మెన్షన్ చేసేయండి. అది యాజ్ ఇట్ ఈజ్ అది గ్రాప్ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత గ్రీవియన్స్ ఆఫీసర్, ఇక్కడ ఆ గ్రీవియన్స్ ఆఫీసర్ నేమ్ మిస్టర్ శైలేందర్ జీ, అలానే అక్కడ ఫోన్ నెంబర్, ఆ తర్వాత మెయిల్ ఐడి. అండ్ ఇది సేవ్ చేసిన తర్వాతనే మన క్యాటలాగ్లో ఉన్న పిక్స్ని అప్లోడ్ చేయగలం. ఏ ఐటెంని మనం సేల్ చేస్తున్నామో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ మినిమం 5 to 6 అప్లోడ్ చేయాలి. ఆ 5ని కూడా అక్కడ పిక్చర్స్ అనేది తీయచ్చు, లేదంటే నెట్వర్క్ ద్వారా మనం డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయొచ్చు. దాని ప్రైజింగ్ అండ్ ఆ పిక్చర్ యొక్క నేమ్ అప్లోడ్ చేస్తే సరిపోతుందండి. మినిమం 5 పిక్స్ అయితే మనం అది డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయాలి, లేదా పిక్చర్స్ తీసి అప్లోడ్ చేయాలి. లైక్ టాయ్ షాప్ అయితే చిన్న బొమ్మ నుండి పెద్ద బొమ్మ వరకు 5 డిఫరెంట్ బొమ్మలు తీసి ఆ యొక్క ప్రైజెస్, అండ్ లైక్ బేకరీస్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్, ఆ విధంగా మనం అప్లోడ్ చేసుకోవాలి. అండ్ ఎక్కడ ఆర్గనైజ్ ఉందో ఇండియా, అలా 5 పిక్స్ మనం అప్లోడ్ చేసుకుంటే ఇది కంప్లీట్ అయిపోతుందండి. ఇక్కడ మెయిల్ ఐడి పెండింగ్ ఉందండి. ఆ మెయిల్ ఐడిని మనం మెన్షన్ చేయాలి. ఆఫీషియల్ మెయిల్ ఐడి ఆఫ్ కంపెనీ. అండ్ ఒకసారి బ్యాక్ వెళ్ళి చాటింగ్లోన కింద 4 టూల్స్ ఉంటుంది. టూల్ ఆప్షన్ క్లిక్ చేయాలి. టూల్స్ క్లిక్ చేసి 4th ఆప్షన్ గ్రీటింగ్ మెసేజ్ క్లిక్ చేసి అది ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కార్నర్లో 3 డాట్స్ క్లిక్ చేసి సెట్టింగ్లోకి వెళ్ళి అక్కడ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఆ ఫైనల్ స్క్రీన్ షాట్ని తీసుకోవాలండి. ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మన ఎస్పీ కోడ్ అనేది WB052 ఇది క్లిక్ చేసిన తర్వాత టిఎల్ నేమ్, ఇక్కడ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ మిస్టర్ శైలేంద్ర కుమార్. టాస్కర్ నేమ్ ఎవరు చేస్తున్నారో వాళ్ళ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. బిజినెస్ నేమ్ మనం అక్కడ ఏ బిజినెస్ నేమ్ని టైప్ చేసామో ఆ బిజినెస్ నేమ్ని ఇక్కడ మనం టైప్ చేయాలి.
మెర్చెంట్ నేమ్, అక్కడ ఎవరు ఓనర్ నేమ్ ఉంటుందో ఆ ఓనర్ నేమ్ని ఇక్కడ టైప్ చేయాలి. మెర్చెంట్ ఏ సిటీలో ఉంది ఆ బిజినెస్, ఆ సిటీ నేమ్ నెక్స్ట్ టైప్ చేయాలి. మనం ఏ వాట్సాప్తో రిజిస్టర్ అయ్యామో ఆ వాట్సాప్ నెంబర్ని, బిజినెస్ వాట్సాప్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయాలి. దీని తర్వాత ఇక్కడ బిజినెస్ కేటగిరీ, ఏ బిజినెస్ కేటగిరీ మనం అక్కడ ఇచ్చామో ఆ బిజినెస్ కేటగిరీని ఇక్కడ మెన్షన్ చేయాలి. వాట్సాప్ మైగ్రేషన్ టైప్లో 3 ఆప్షన్స్ ఉంటాయండి. న్యూ వాట్సాప్ బిజినెస్ యూజర్, కొత్తగా రిజిస్టర్ అయిన నెంబర్, అది క్లిక్ చేయాలి. ఎగ్జిస్టింగ్, ఆల్రెడీ ఉన్నదాన్ని అప్డేట్ చేస్తే బిజినెస్ యూజర్కి ఎగ్జిస్టింగ్ యూజ్ చేయాలి. రివోక్ అనే ఆప్షన్, అప్డేట్స్ ఏదైనా చేసి మళ్ళీ రాంగ్ వచ్చి అప్డేట్ చేస్తే రివోక్ ఆప్షన్ని యూజ్ చేయాలి. మెటావిషన్ నో. వాట్సాప్ బిజినెస్ ప్రొఫైల్ ప్రీ ఇమేజ్ని క్లిక్ చేయాలి. అంటే ఏదైనా స్టార్టింగ్ చేసేటప్పుడు మనం తీసుకున్న స్క్రీన్ షాట్ని అది ఇక్కడ అప్లోడ్ చేయాలి. పోస్ట్ ఇమేజ్లో లాస్ట్ ఫైనల్గా తీసుకున్న స్క్రీన్ షాట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రొఫైల్ తీసుకున్న స్క్రీన్ షాట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత ఫైనల్గా సబ్మిట్ చేయాలి. ప్రాసెస్ కంప్లీట్ అండ్ థ్యాంక్ యూ అండి.